వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రేషన్ కార్డు సంబంధించి మాకి రేషన్ కార్డు అనేది పోవడం జరిగింది బ్రదర్. ఒకసారి రేషన్ కార్డు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు, పర్సనల్గా అడగడం కూడా జరుగుతుందండి. ఆల్రెడీ నేను రేషన్ కార్డు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి డిజిలాకర్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి మీకు వీడియోలు కూడా చేయడం జరిగింది. మరొకసారి చేయండి అని చెప్పేసి అన్నారు. సో వారికి కావడం లేదు, నాట్ వెరిఫైడ్ అని చెప్పేసి వస్తుందని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు రేషన్ కార్డ్ జిరాక్స్ కంపల్సరీ ఇవ్వాలి. సో మ్యాండేటరీ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. సో మీ దగ్గర రేషన్ కార్డు లేకుంటే ఏ విధంగా ఇప్పుడు రేషన్ కార్డు పొందాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. ఫ్రెండ్స్, వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో మీకు రేషన్ కార్డు నెంబర్ లేకపోయినా, మీ దగ్గర రేషన్ కార్డు లేకపోయినా మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ అనేది, అంటే గతంలో ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి రేషన్ కార్డ్, రైస్ కార్డ్ అంటారు దాన్ని, ఆ రైస్ కార్డ్ నెంబర్ తెలుసుకొని ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ కూడా తెలుసుకోవచ్చు. సో తెలుసుకొని ఆ ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా డిజిలాకర్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుందండి ప్లే స్టోర్లో. ఆ యాప్ అనేది మీ యొక్క మొబైల్ నెంబర్ ద్వారా కానీ మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా కానీ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితే అక్కడ మనకి రేషన్ కార్డ్ సివిల్ సప్లై అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీరు ఏదైతే మీ యొక్క రిజిస్టర్ అయినటువంటి ఆధార్ నెంబర్ ద్వారా లాగిన్ అయింటారో ఆ లాగిన్ అయినప్పుడు మీ పేరు రావడం అవుతుంది, మీ జెండర్ రావడం అవుతుంది. అక్కడ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్పేసి వస్తుంది. సో మీ దగ్గర రేషన్ కార్డ్ నెంబరే లేదు. సో లేనప్పుడు సచివాలయం దగ్గరికి వెళ్తే మీ ఆధార్ నెంబర్ వాళ్ళకి చూపిస్తే మీ యొక్క రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది, అంటే నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్ ద్వారా మీకు ఆ నెంబర్ ఏది వస్తుంది, గతంలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి 281 కానీ 280 నెంబర్ అయితే రావడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ ఎంటర్ చేయాలంటే 2 నెంబర్లు ఎంటర్ చేయొచ్చు, కానీ ఒక్కోసారి ఒక నెంబరే తీసుకుంటుంది. అది ఏంది, మనకి ఓల్డ్ రేషన్ కార్డు అంటే డబ్ల్యూఏపీ కానీ ఆర్ఏపీ కానీ జేఏపీ కానీ రేషన్ కార్డు నెంబర్లు ఉంటాయి కదా. గతంలో ఇచ్చినటువంటి ఓల్డ్ ప్రభుత్వాలు ఏదైతే కార్డులు ఇచ్చారో ఆ నెంబర్ తెలుసుకోవాలంటే మనకి ఈపీఎస్ఓ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీ యొక్క గతంలో ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి రేషన్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే అక్కడ మీకు ఓల్డ్ రేషన్ కార్డు నెంబర్ రావడం జరుగుతుంది. సో ఆ నెంబర్ ద్వారా కూడా మీరు మీ యొక్క రేషన్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి. సో వీడియోలో వస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నిజంగా వస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో ఈ ప్రాసెస్ చేసుకోవాలంటే ముఖ్యంగా మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి. అలాగే ప్లేస్టోర్లో డిజిలాకర్ అనే యాప్ ద్వారా మీరు ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. సో ఎక్కడ ఏ సచివాలయం దగ్గరికి వెళ్ళకుండా మీరు చేసుకోవచ్చు అనమాట. సో మీ యొక్క రేషన్ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, వాళ్ళ యొక్క రిలేషన్ ఏ విధంగా ఉంది, జెండర్ ఏ విధంగా ఉంది, మొత్తం డేటా అనేది రావడం జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ మీకు చూపిస్తాను. మరింత క్లియర్ చేసే టాపిక్ కదా, లెట్స్ గో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ డిజిలాకర్ అని చెప్పేసి టైప్ చేయండి. సో టైప్ చేసిన వెంటనే మనకి డిజిలాకర్ యాప్ అని చెప్పేసి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఇన్స్టాల్ అని చెప్పేసి కదా ఇన్స్టాల్ చేయండి. సో ఇన్స్టాల్ చేసినాక ఇక్కడ మొబైల్ నెంబర్ ద్వారా కానీ, అంటే ఆధార్కి లింక్ అయినటువంటి రిజిస్టర్ మొబైల్ నెంబర్ ద్వారా కానీ మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా కానీ మనం రిజిస్టర్ అవ్వచ్చు అండి. ఇక్కడ నుంచి మన యొక్క రేషన్ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ ఆల్రెడీ చాలామంది వీడియోలు చేశారు. సో మరొకసారి అందరూ అడుగుతున్నారని చెప్పేసి ఈ వీడియో మీ ముందుకైతే తీసుకొస్తున్నానండి. సో వీడియోని ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. సో ఇక్కడ నేను యాప్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఇన్స్టాల్ చేసి ఇక్కడ ఓకే మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో యాప్ అయితే మనకి ఇన్స్టాల్ అవ్వడం జరిగిందండి. సో ఇక్కడ నేను ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే డిజిలాకర్ అని చెప్పేసి ఈ విధంగా అయితే రావడం అవుతుంది. ఇక్కడ మనకి మన యొక్క లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని చెప్పేసి రావడం అవుతుంది. సో మీకు ఇందులో తెలుగు కావాలంటే తెలుగు, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ ఉంది. మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి లెట్స్ గో అని చెప్పేసి క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మనకి రావడం అవుతుంది. గెట్ స్టార్ట్ అని చెప్పేసి క్లిక్ చేస్తే ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవుతారా, లేకుంటే ఆధార్ నెంబర్ ద్వారా లాగిన్ అవుతారని చెప్పేసి అవుతుంది. సో ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ కావాలనుకుంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు, లేదంటే మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా లాగిన్ అయినాక ఇక్కడ మరొకసారి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతుంది. సో లాగిన్ క్రియేట్ అకౌంట్ అని చెప్పేసి ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ డేటా అనేది రావడం జరుగుతుంది. సో ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఓకే అయిన తర్వాత రావడం జరుగుతుంది. సో ఇక్కడ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో వెరిఫై చేసిన వెంటనే ఇక్కడ మనకి ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేసి ఈ విధంగా అయితే మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి యొక్క లోగో ఫోటో అయితే రావడం జరుగుతుంది. సో ఆధార్ సర్వీసెస్ అని చెప్పేసి కూడా రావడం జరుగుతుందండి ఇక్కడ. సో ఇక్కడ నుంచి మన యొక్క రేషన్ కార్డు అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. సో స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మనకి ఎక్స్ప్లోర్ మోర్ అని చెప్పేసి కదా ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి లోగో అయితే వస్తుందండి. సో ఈ లోగో మీద ట్యాప్ చేయండి. సో ఈ లోగో మీద ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సర్వీసెస్ సంబంధించి మొత్తం మన యొక్క సర్టిఫికేట్లు కానీ అలాగే మనకి ఏవి కావాలంటే అవి అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో ఇక్కడ మనకి రేషన్ కార్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి రేషన్ కార్డ్ అని సివిల్ సప్లై అని చెప్పేసి ఈ ఆప్షన్ అనేది ట్యాప్ చేయండి. సో ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఎవరు ఆధార్ నెంబర్ అయితే డిజిలాకర్లో మనం ఓపెన్ అయి ఉంటామో, లాగిన్ అయి ఉంటామో వారి యొక్క ఫోటో అనేది, వారి యొక్క పేరు అనేది, వారి యొక్క మేల్ ఫీమేల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి.
సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి పేరు రావడం జరుగుతుంది, అలాగే జెండర్ రావడం జరుగుతుంది. ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అనేది గతంలో ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం 280 అయినా ఎంటర్ చేయొచ్చు, లేకుంటే ఓల్డ్ రేషన్ కార్డ్ WAP కానీ RAP కానీ JAP రేషన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయొచ్చండి. ఇక్కడ మీకు చెప్పిన విధంగా ముందుగా రేషన్ కార్డ్ నెంబర్ లేకుంటే ఆధార్ నెంబర్ ద్వారా సచివాలయం ద్వారా తెలుసుకోవచ్చండి. సో ఆ ప్రాసెస్ కూడా నేను ప్రీవియస్లో వీడియో చేశాను, ఒకసారి చూడండి. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో పైన ఐకాన్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో నేను ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నానండి. సో రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డాక్యుమెంట్ అని క్లిక్ చేసిన వెంటనే రేషన్ కార్డ్ అనేది మనకు డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ప్రాపర్గా మనకి 100% వర్క్ అవుతుందండి. మీరు అప్లికేషన్ పెట్టుకోవాలన్నా కూడా, లేకుంటే ఎక్కడైనా ఏదైనా ఇవ్వాలన్నా కూడా మీకు ఎటువంటి సమస్య అయితే ఉండదన్నమాట. సో నేను ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన వెంటనే చూడండి, మనకి ఇక్కడ రేషన్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి డీటెయిల్స్ మొత్తం రావడం ఉందండి. సో ఎక్కడ ఏ షాప్లో మీరు రేషన్ తీసుకుంటారో అలాగే వారికి డేటా మొత్తం మనకి రెఫరెన్స్ ID నెంబర్ రావడం ఉంది, వాళ్ళ పేర్లు, వాళ్ళ యొక్క రిలేషన్షిప్ ఏ విధంగా ఉంది, జెండర్ ఏ విధంగా ఉంది మొత్తం మనకి రావడం అవుతుంది. QR కోడ్ కూడా రావడం అవుతుంది. ఇక్కడ మనకి కింద యారో మార్క్ డౌన్లోడ్ అని చెప్పేసి ఆ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టు మనకి ఫైల్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు చూపిస్తాను డౌన్లోడ్ అనేది కూడా. సో డిజిలాకర్ ద్వారా మనకి డౌన్లోడ్ అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ నేను ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే స్టేషన్స్ అవి మనకి రావడం జరుగుతుంది. సో సింపుల్గా ఈ విధంగా మనకి డౌన్లోడ్ అయితే అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇదండి వీడియోలో అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.